ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 103వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా నున్నది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు అధికమైన కృప చూపుతాడని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరిలో అయితే దేవుడంటే భయము భక్తి ఉంటుందో వారు పాపము చేయరు. నిజంగా మనకు దేవుని మీద భయము భక్తి ఉంటే యథార్థమైన ప్రవర్తన నీతిని అనుసరించి జీవించే వారముగా మనం ఉంటాం. వారు దేవుని యొక్క అధికమైన కృప పొందుకునేవారుగా ఉంటారు. ఉదయకాల సమయంలో దేవుని మీద భయము భక్తి అనేది ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ అధికమైన కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఆ అధికమైన కృపను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ అధికమైన కృప మీ మీద మెండుగా దేవుడు కృమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవా ఆ అధికమైన కృపను అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ప్రతి ఒక్కరు కూడా నువ్వంటే భయము భక్తి కలిగిన వారుగా జీవిస్తూ నువ్విచ్చే కృపను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.